హైదరాబాదు విషయంలో కావచ్చు మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మరి చెత్త అంతా ఉందని మాట్లాడుతున్నాడు. ఆ చెత్త అంతా కేటీఆర్ తెలుసు. సో కొంత తీవ్రమైన పదజాలంతో మరి రేవంత్ రెడ్డి కేటీఆర్ను టార్గెట్గా చేసినట్టు స్పష్టమవుతుంది. సో మొత్తానికి మరొక 4 రోజులు ప్రచార సమయానికి మాత్రమే గడువు ఉంది ప్రచారానికి. సో మొత్తానికి 4 రోజుల్లో మరి ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా మరి జూబ్లీహిల్స్లో తమదే పై చేయి అనిపించుకోవడానికి మరి మొత్తానికి ఆ ప్రచారాన్ని ఓవరాల్గా హోరెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ మనం 2 రోజుల క్రితమే చెప్పాము. బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ బీజేపీకి బీ టీం అని మాట్లాడుతున్నారు, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్తోనో ఇటు బీఆర్ఎస్తోనో మరి ఖచ్చితంగా లోపాయకార ఒప్పందం ఉందని చెప్పి ఈ 2 పార్టీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో సో బీజేపీ అనేది ఏ పార్టీకి ఏ టీం కాదు, బీ టీం కాదు, ఖచ్చితంగా మా సొంత ఎజెండాతోనే మేము ఉన్నాం. సో దాంట్లో ముఖ్యంగా ఏపీలో జనసేన టీడీపీతో కలిసి మరి అక్కడ కూటమిగా ఏర్పడి మరి ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని దించి గద్దెనెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా కూడా మనం 2 రోజుల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. టీడీపీ లోపాయికారిగా అంటే లోపల అంతర్గతంగా మద్దతు ఇచ్చే విధంగా, అదే క్రమంలో జనసేన కూడా మరి ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా చాలామంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లు ఉంటారు. సో దీంట్లో మరి వాళ్ళంతా కూడా ఈ యొక్క గెలుపోటములపై వాళ్ళ ఓట్ల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మొన్న కూకట్పల్లిలో జనసేనకు సంబంధించి మరి ప్రేమ్ కుమార్ అనే అతను పోటీ చేసిన క్రమంలో అతనికి 39,700 ఓట్లు పోలవడం మనం చూడొచ్చు. సో మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ అలాగే మరి జనసేన మధ్య పోటీ జరిగింది. సో ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటే ఆ కూకట్పల్లిలో మాత్రం మరి థర్డ్ పొజిషన్లో ఆల్మోస్ట్ సో జనసేనకు సంబంధించిన అభ్యర్థి ప్రేమ్ కుమార్ పొందడం కావచ్చు. అదే క్రమంలో మరి ఈ కూకట్పల్లికి ఆనుకొని ఉన్న జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా జనసేన కావచ్చు, టీడీపీకి సంబంధించిన మరి ఆ సానుభూతి పరులు ఉంటారు, ఓటర్లు ఉంటారు కనుక సో బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇక దీంట్లో జనసేన మద్దతు ఇస్తుందని బహిరంగంగా ప్రకటించిన తర్వాత జూబ్లీహిల్స్లో కొంత ఆ ప్రభావం ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికీ మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మాకు మేమే పోటీ అని ఖచ్చితంగా 3వ స్థానంలో బీజేపీ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో సో బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఒక్క అడుగు సుమారు 30-40 వేల ఓట్లను ప్రభావితం చేస్తుంది కనుక సో 10-20 వేల ఓట్ల లోపే మెజార్టీ ఏ అభ్యర్థికైనా వస్తుందని ఆ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా జనసేన తీసుకున్న ఈ యొక్క మరి జనసేన మద్దతు తీసుకున్న బీజేపీ ఓవరాల్గా మేము కూడా గట్టి పోటీ ఇవ్వడానికి కేవలం బీఆర్ఎస్, కాంగ్రెసే కాదు బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుందని చెప్పినట్టుగా స్పష్టమవుతోంది. సో దీంట్లో నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క అన్నట్టుగా మారింది. సో రోజు రోజుకు సమీకరణలు మారుతున్న నేపథ్యంలో సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతోంది, రేవంత్ రెడ్డి మరి కేటీఆర్పై చేసిన 3 విమర్శలను ఎలా చూస్తాం, దీని పట్ల మరి ఈరోజు బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు పల్లె రవికుమార్ గౌడ్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు, దిలీపాచారి గారు సో బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా మరి పల్లె రవికుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం. సో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కేటీఆర్పై చేసిన తీవ్ర విమర్శలు ఏవైతున్నా బయట ఒకసారి చూద్దాం, బయట చూసిన తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇవాళ ఓకే ఆ చెత్తనా కొడుకు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడని చెప్పి చేసిన కామెంట్స్ ఏవైతున్నాయంటే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయనకు ఈ ఎన్నిక చాలా కీలకం, ఆయనకే కాదు కిషన్ రెడ్డికి కూడా కీలకం. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో జూబ్లీహిల్స్ కూడా ఒక నియోజకవర్గం. అదే క్రమంలో మరి బీజేపీకి కూడా రానున్న ఆ ఎన్నికల్లో ఇంతకుముందు తెలంగాణ ప్రజలు కొంత గతంలో కంటే చాలా మరి బీజేపీని ప్రోత్సహిస్తున్నారు. 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు గెలవడం అంటే
బీజేపీ గతంలో లేనంత మరి విజయం సాధించింది కనుక ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని నిరూపించుకోవాలంటే కిషన్ రెడ్డికి ఇది ఖచ్చితంగా మరి ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గంలో నిజంగా ఇది చాలా మరి గొప్ప టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ఇప్పుడు ఇక మొత్తానికి కేటీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరి బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ ఏం మాట్లాడతారో ఆయనతో మొదలు పెడదాం. రవికుమార్ గౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న. ఎట్లా చూస్తారు మొత్తానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు, నిన్న బీజేపీని కూడా టార్గెట్ చేశారు. సో ముందుగా ఆ చెత్త నా కొడుకు కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం కావచ్చు, మీరేం చెప్తారు? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు టీవీ 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు కోటేశ్వరరావు గారికి, మన లింగం యాదవ్ గారికి, ఇంకా మిగతా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. నా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిన తీరు పూర్తిగా ఆయనలో ఉన్న అసహనాన్ని తెలియజేస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికల ప్రచార సభ జూబ్లీహిల్స్ ప్రచార సభలో మాట్లాడిన తీరు కానీ, మాట్లాడిన భాష కానీ, మొదటి రోజు అట్లాగే మాట్లాడిండు, ఇవాళ ఇంకా దిగజారి మాట్లాడాడు భాష. ఏం పదాలండి, ఏం మాట అది? నాకు చెత్త నా కొడుకునా? మరి మిమ్మల్ని అదే మాట అంటే ఏం సమాధానం చెప్తారు? ఏంది 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. మున్సిపల్ శాఖ మీ దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. హైదరాబాద్లో సమస్యల మీద, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి సమస్యల మీద మామూలుగా మాట్లాడితే ఆ చెత్తను ఏం తెలియదా ఏం జరుగుతున్నదో? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని, 420 హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని ప్రశ్నిస్తుంటే, వాటికి సంబంధించినటువంటిది వాటికి సమాధానం చెప్పకుండా, వాటికి పరిష్కారం చేయకుండా మాట్లాడుతున్నటువంటి తీరు అన్నది పూర్తిగా ఏంటంటే గత అసహనంతో. అక్కడ ఇవాళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి జరగబోతున్నటువంటి చంపపెట్టు లాంటి సమాధానాన్ని ఆయన దాచిపెట్టుకోలేక, తట్టుకోలేక, జరగబోతున్నటువంటి ఫలితం తట్టుకోలేక మాట్లాడుతున్నటువంటి భాష. ఇలా అడుగుతున్నటువంటి వాటికి సమాధానం చెప్పండి. ఫస్ట్ అడుగుతున్నటువంటి సమాధానం చెప్పకుండా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయకపోగా ఇవాళ ప్రజలు ఉసురు పోసుకొని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది, అన్ని వర్గాల ప్రజల్ని వంచింది, ద్రోహం చేసింది. చేసి ఇవాళ దాని ఫలితం ఇవాళ దానికి వాళ్ళ కేటీఆర్ గారు ఒకటే మాట్లాడారు. రైట్, నిజంగా మీరే చెప్పింది అయితే 9.5 ఏళ్లలో జరిగినటువంటి వికాసానికి, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసానికి ఇవాళ జరుగుతున్నటువంటిది పోటీగా తీర్పు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రాబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏం భయం ఎందుకు అంత అసహనం? వాళ్ళ బరాబర్గా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మూసీ పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, హైడ్రా పేరు మీద, ఇంకా ఏ పేరు మీద వాళ్ళ ప్రజలని, పేదవాడిని, మధ్యతరగతి వాడిని మీరు ఉసురు పోస్తున్నది నిజం. దాని ప్రతిఫలం ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 4 కోట్ల ప్రజల తరఫున ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున 4 లక్షల మంది ఓటర్లు ఇవాళ జూబ్లీహిల్స్ తీర్పు ఇవ్వబోతుంది. కాబట్టే ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను ఏంది జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే స్కీమ్లన్నీ రద్దయిపోతాయని చెప్పేసి చెప్తాను. ఆ స్కీమ్ పోతుంది, పెన్షన్ పోతుంది, సన్న బియ్యం పోతుంది, 200 యూనిట్ల కరెంటు పోతుంది, ఇంకే అన్ని పోతాయని చెప్తారు. అంటే జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక్క సీటుతోటి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగదు కదా, ప్రభుత్వం మారదు కదా. ఇదా అంటే ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తారా? అయితే బెదిరించాలా, లేకపోతే బ్లాక్మెయిల్ చేయాలి. ఆయన స్టైలే అది కదా మొదటి నుంచి. ఆయన రాజకీయాలు ఎదిగొచ్చింది ఆ పద్ధతితో. కాబట్టి ఇవాళ కూడా అదే పని చేస్తుంది. తప్పనిసరిగా ఇవాళ జూబ్లీహిల్స్ లో ఓటర్లు చంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా అక్కడ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు వస్తున్నటువంటి ఆదరణను చూసి, స్పందనను చూసి తట్టుకోలేకపోతుంది. అసహనంతో, ఫ్రస్ట్రేషన్ లో బ్యాలెన్స్ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది.
ఇది మంచి పద్ధతి కాదు. చెప్పండి, మీకు ఇది చేస్తామని చెప్పండి, ఇది చేసినామని చెప్పండి, తప్పు కాదు. ఇది చేసినాం, ఇంకా ఇది చేస్తాం, మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, మా నవీన్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే మేము ఇంకా ఇవి చేసినాం. ఈ రెండు సంవత్సరాలలో ఇవి చేసినాం. జూబ్లీహిల్స్ లో 2 సంవత్సరాల నవీన్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే ఇప్పుడు ఉప ఎన్నికల్లో రేపు భవిష్యత్తులో ఇవి చేస్తామని చెప్పేసి చెప్పండి ప్రజలకు. అది చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడికి ఇది ఏడికి పోతే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తి, యాదగిరి గుట్ట పోతే, నల్లగుంటకు పోతే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి, సమ్మక్క సారా కంటిని, వేములవాడ నరసింహ అన్ని ఒట్టేసి చెప్తుంది. ఏం చేయకపోతే రవికుమార్ గారు ప్రజలు దాన్ని గ్రహించి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక అసహనంతో ఇష్టానుసారంగా మాట్లాడు. ఓకే రవికుమార్ గారు ఒక్క నిమిషం, ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. దిలీపాచారి గారు నమస్తే అండి. నమస్తే. శాసనసభలో కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి తీర్మానం చేసిన విషయంలో ఇప్పటికి 3 నెలలు అవుతోంది. సిబిఐ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు? దీంట్లో మరి బీజేపీకి బీఆర్ఎస్ లొంగకపోతే సిబిఐ విచారణ చేయాలి. 11 అంటే ఈ నెల 11 అంటే జస్ట్ 4 రోజుల లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. రేవంత్ రెడ్డి డిమాండ్. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలంటూ కూడా మరి చెప్పడం కావచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కూడా 50 కోట్ల అవినీతి జరిగింది. గవర్నర్కి ఆ విచారణ జరిపి